Represented by La Lens TV. మీ ఇల్లు ఇంటి స్థలం 22A నిషేధిత జాబితాలో ఉందా? అసైన్ భూములలో ఉన్నటువంటి ఇంటి స్థలం కావడం అమ్ముకోలేక కొనలేక బ్యాంకు లోన్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారా? గ్రామకంఠం లేదా ఆబాది భూములలో తరతరాలుగా నివసిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు చట్టబద్ధమైనటువంటి హక్కులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెలంగాణలోని లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేస్తున్నటువంటి 22A నిషేధిత జాబితాలోని అసైన్ భూములలో కట్టుకున్నటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి జాగలు, గ్రామకంఠం సంబంధించినటువంటి భూములు, ప్రైవేటు పట్టా భూములు, అలాగే ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చినటువంటి కీలక నిర్ణయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 22A అంటే ఏమిటి, దీనికి సంబంధించినటువంటి చట్టం ఏమిటి, ఏ ఆస్తులు 22A జాబితాలో లోకి వస్తాయి, ప్రభుత్వం ఎప్పుడు అసైన్ భూములలో ఇండ్లకు ఎందుకు విముక్తి కల్పించబోతుంది, దీనివల్ల ప్రజలకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఎవరికి ఈ నిర్ణయం వర్తించే అవకాశం అనేది ఉంటుంది, ఇంకా భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకున్నటువంటి మార్గదర్శకాలు ఎలా ఉండవచ్చు వంటి ప్రతి అంశాన్ని చట్టబద్ధమైన కోణంలో సులభంగా పూర్తి వివరణతో ఈ వీడియోలో విశ్లేషించుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇందులో సమాచారం మీ ఇంటి హక్కులకు సంబంధించి, భూ హక్కులకు సంబంధించి, భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ మరియు బ్యాంకు రుణాలకు సంబంధించి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్తే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిషేధిత జాబితా అంటే ఏమిటో తెలుసుకోవాలి. నిషేధిత జాబితా లేదా 22A లిస్ట్ అనేది ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయకూడదని గుర్తించినటువంటి ఆస్తుల జాబితా. ఈ జాబితాలలో ఉన్నటువంటి భూములు లేదా ఆస్తులను సాధారణంగా కొనుగోలు, విక్రయం, బహుమతి, గిఫ్ట్, మార్పిడి, ఎక్స్చేంజ్, తనఖా, మార్టిగేజ్ వంటి రిజిస్ట్రేషన్ లావాదేవీలు అనేవి చేయడానికి అనుమతి ఉండదు. అంటే ఆస్తిని యజమాని అమ్ముకోవాలన్నా కూడా లేదా కొనుగోలు చేసుకోవాలన్నా కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆ డాక్యుమెంట్లను నమోదు చేయరు. ఆ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి విషయాలను గానీ ఆ యొక్క భూమిని గానీ నమోదు చేయడానికి వీలు లేదు. అయితే 22A చట్టం ఏమిటంటే, 22A అనేది రిజిస్ట్రేషన్ చట్టం 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ లోని సెక్షన్ 22A. ఈ సెక్షన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనం కోసం లేదా చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేయకూడదని నిర్ణయించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం కలిగి ఉంటుంది. అయితే ఆ జాబితాలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ను సబ్ రిజిస్ట్రార్ అధికారి తిరస్కరించవచ్చు. అయితే 22Aలో ఎలాంటి ఆస్తులు ఉంటాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సాధారణంగా ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, చట్టం అనుమతించినటువంటి సందర్భాలలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు, వక్ఫ్ సంబంధించినటువంటి భూములు, అటవీ భూములు, చెరువులు, రోడ్లు, శ్మశానాలు వంటి ప్రజా ఉపయోగ భూములు, అలాగే కోర్టు లేదా ప్రభుత్వం ప్రత్యేకంగా నిషేధించబడినటువంటి కొన్ని ఆస్తులు 22A జాబితాలో ఉండే అవకాశం అనేది ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసేటువంటి ఉత్తర్వులు మరియు నిబంధనల ప్రకారం ఈ జాబితాలో మార్పులు అనేవి జరుగుతాయి. ముఖ్యంగా 22A ఉద్దేశం ఏమిటంటే, 22A అనేది ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ భూములు, ప్రజల యొక్క ఆస్తులు మరియు చట్ట విరుద్ధంగా బదిలీ చేయకూడని ఆస్తులను రక్షించడం కోసం అక్రమ రిజిస్ట్రేషన్లు, భూ అక్రమాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల క్రయ విక్రయాలు అడ్డుకోవడం ఈ నిబంధనలను అమలు చేస్తాయి. ఇప్పుడు మనం ప్రభుత్వం ఏం చెప్పిందో చూద్దాం. తెలంగాణ అసైన్ భూములలో ఇండ్లకు సంబంధించినటువంటి జాగలు, గ్రామకంఠం భూములలో నిర్మించినటువంటి ఇండ్లు, అలాగే కొన్ని ప్రైవేటు పట్టా భూములలో నివాస స్థలాలు సంవత్సరాలుగా 22A నిషేధిత జాబితాలో ఉండటంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చూసే దిశగా ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకోవడం లక్షల కుటుంబాలకు ఊరటనిచ్చే పరిణామంగా మారింది. అయితే ఈ సమస్య ఎలా ఏర్పడింది అంటే, 20 నుంచి 30 సంవత్సరాల క్రితమే ఇండ్లు నిర్మించుకొని ఇంటి పన్నులు, నీటి పన్నులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ కూడా ఆయా ఆస్తుల విషయంలో 22A నిషేధిత జాబితాలో ఉండటంతో పాటు వాటిపై ఎలాంటి క్రయ విక్రయాలు జరగడం లేదు. ఫలితంగా ఆస్తి ఉన్నా సరే ఉపయోగం లేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయం పైన ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏమిటంటే, నిషేధిత జాబితాలో ఉండటం వల్ల బ్యాంకు రుణాలు రావడం లేదు, కొత్త ఇల్లు నిర్మించుకోవాలంటే అనుమతులు రావడం లేదు, అత్యవసర పరిస్థితులలో ఆస్తిని అమ్ముకోవాలన్నా కూడా సాధ్యం కావడం లేదు. దీంతో సాధారణ ప్రజలు, ముఖ్యంగా పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఈ యొక్క సమస్యపై ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి చర్యలు ప్రారంభించింది. అయితే ఈ విషయం పైన ప్రభుత్వం సూత్ర
సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. అంటే ప్రభుత్వ అసైన్ భూములకు సంబంధించినటువంటి జాగలలో గ్రామ కంఠం భూములలో నివాసాలు అలాగే పొరపాటున 22A నిషేధిత జాబితాలో చేరినటువంటి ప్రైవేటు పట్టా భూములలో ఇండ్లను నిషేధిత జాబితా నుంచి తొలగించుకోవాలనే సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిని సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉంటుందంటూ ప్రభుత్వం వెల్లడించింది. ఇదే విషయం పైన రెవెన్యూ శాఖ చేపట్టినటువంటి చర్యల విషయానికి వచ్చినట్లయితే బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో విచారణను నిర్వహిస్తారు. కలెక్టర్ల నివేదిక ఆధారంగా అర్హత ఉన్నటువంటి ఆస్తులపై 22A నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. రెవెన్యూ రికార్డులలో పొరపాట్లు ఏమిటంటే ప్రైవేటు పట్టా భూములలో కొన్ని ఇండ్లు లేదా రెవెన్యూ రికార్డుల నమోదు సమయంలో జరిగినటువంటి సాంకేతిక లోపాలు పరిణామాల యొక్క పొరపాట్ల కారణంగా నిషేధిత జాబితాలోనే చేరినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అలాంటి కేసులను ప్రత్యేకంగా పరిశీలించి వాటిని సరిదిద్దడం ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇదే విషయం పైన ప్రత్యేక గైడ్ లైన్స్ కూడా అంటే పాత అసైన్ భూములలో గ్రామ కంఠం ప్రాంతాలలో ఇప్పటికే నిర్మించబడినటువంటి ఇండ్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఎన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాలుగా పన్నులు చెల్లిస్తున్నారు వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. కట్ ఆఫ్ తేదీ ఉండే అవకాశం అంటే ప్రభుత్వం ఒక నిర్దిష్ట సంవత్సరాలలో ఎన్ని కట్ ఆఫ్ తేదీలు నిర్ణయించే అవకాశం ఉంది. ఆ తేదీకి ముందు నిర్ణయించబడినటువంటి ఇండ్లను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నట్లు మనకు సమాచారం. మరో విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పరిస్థితి ఎలా ఉందని గమనించినట్లయితే అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలోని సుమారు 41.94 కోట్ల చదరపు గజాల యొక్క వ్యవసాయేతర భూములు ప్రస్తుతం 22A నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇందులో అసైన్ చేయబడినటువంటి ఇండ్లు, ఇంటికి సంబంధించినటువంటి జాగలు, గ్రామ కంఠానికి సంబంధించినటువంటి భూములు, కొన్ని ప్రైవేట్ నివాస స్థలాలు కూడా ఉన్నాయి. అయితే ఇదే విషయం పైన గ్రామ కంఠ భూముల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రజల యొక్క నివాసాల కోసం కేటాయించుకున్నటువంటి భూములనే గ్రామ కంఠం లేదా ఆబాది భూములు అంటారు. ఆ యొక్క ప్రాంతాలలో చాలా ఇండ్లకు ప్రత్యేకమైనటువంటి సర్వే నెంబర్లు అనేది లేకపోవడం వల్ల యాజమాన్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడ్డాయి. మరో విషయం ఏంటంటే 60 లక్షలకు పైగా ఆస్తుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే 2020 సంవత్సరంలో నిర్వహించినటువంటి వ్యవసాయేతర ఆస్తుల సర్వే ప్రకారం పంచాయతీల యొక్క పరిధిలో సుమారు 60 లక్షల ఆస్తులు గుర్తించారు. వీటిలో సగానికి పైగా ఆస్తులు రిజిస్ట్రేషన్ పత్రాలు లేవు. చాలా మంది వద్ద ఇంటి పన్ను రసీదు మాత్రమే ఆధారంగా ఉన్నాయి. వారసత్వానికి సంబంధించినటువంటి ఇళ్ల సమస్య విషయానికి వచ్చినట్లయితే తాతలు తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఇండ్లకు రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోవడం, యజమానులు ఆస్తులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు చేయలేకపోతున్నారు. కొత్త నిర్మాణాలకు కూడా అవకతవకలు, బ్యాంకు రుణాలు అందడం లేదు. ఈ విషయం పైన ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఏమిటంటే ఈ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తే ప్రజలకు ఆస్తి హక్కులు లభిస్తాయి. అదే సమయంలో క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు పెరగడంతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అసైన్ సంబంధించినటువంటి భూముల విషయంలో, భూములకు సంబంధించినటువంటి ఇండ్ల విషయంలో యజమానులు, గ్రామ కంఠం భూములలో నివసిస్తున్నటువంటి కుటుంబాలు, అలాగే పొరపాటున 22A జాబితాలో చేరినటువంటి ప్రైవేటు నివాస స్థలాలు మరియు యజమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశం అనేది ఉంటుంది. అయితే తుది ప్రయోజనం ప్రభుత్వం అధికారిక మార్గదర్శకాలు, అర్హత యొక్క ప్రమాణాలు మరియు వాటికి సంబంధించినటువంటి అమలు విధానం పైనే ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ఈ వీడియో చివరిలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అసైన్ సంబంధించినటువంటి ఇండ్ల జాగలు, గ్రామ కంఠ భూములలోని ఇండ్లు, అలాగే పొరపాటున 22A నిషేధిత జాబితాలో చేరిన కొన్ని నివాస స్థలాలకు ప్రభుత్వం ఊరట కల్పించే దిశగా అడుగులు వేయడం లక్షలాది కుటుంబాల యొక్క ఆశాజనక పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇది సూత్రప్రాయ నిర్ణయం మాత్రమే. ప్రభుత్వం విడుదల చేసేటువంటి అధికారిక మార్గదర్శకాలు, ప్రభుత్వ ప్రమాణాలు మరియు ఉత్తర్వులు తరువాతే ఎవరి ఆస్తికి ఈ నిర్ణయం వస్తుందో స్పష్టంగా తెలుస్తుంది. అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు మరియు నిబంధనలు పరిశీలించడం చాలా ముఖ్యం. మీ యొక్క ఆస్తి 22A నిషేధిత జాబితాలో ఉందా, దానిని ఎలా తొలగించుకోవాలి, కొత్త గైడ్ లైన్స్ ఏమిటి వంటి అన్ని చట్టపరమైనటువంటి లీగల్ అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తుంది లాలెన్స్ టీవీ. ప్రభుత్వం తీసుకునేటువంటి మార్గదర్శకాలు ఎలాంటి ఇండ్లకు సంబంధించినటువంటి 22A లిస్ట్ లో ఉన్నాయి, అలాంటి భూములను ఎలా తొలగించాలి అనే విధి విధానాలను ప్రభుత్వం ఆలోచిస్తుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. రిజిస్ట్రేషన్, రెవెన్యూ మరియు లీగల్ అవేర్నెస్ వీడియోల కోసం మన లాలెన్స్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కి పెట్టు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.